ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్ ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు దామోదరం పిల్లల పెళ్లిళ్లు చదువులు వైద్యం లాంటి కుటుంబ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగులు దాచుకున్న డబ్బులను చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ఏపీ ఐక్య కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి బొప్పరాజు వెంకటేశ్వర్లు పెలిశెట్టి దామోదరం ప్రశ్నించారు. ఉద్యోగులు పెన్షనర్లకు బకాయిలు చెల్లించేది సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఎవరి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. ఏపీ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి అనుబంధ సంఘాలకు చెందిన క్యాలెండర్ డైరీలను విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఇది ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడి డిఏ బకాయిలు ఆర్జిత సెలవులు బిల్లులుగా తేడా సెప్టెంబర్లో చెల్లిస్తామన్నారు. జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ పదవి విరమణ ప్రయోజనాలకు సంబంధించి 1000 కోట్ల బకాయిలు 2022 ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని చెప్పిన ఇంతవరకు చెల్లించలేదు. బకాయిల చెల్లింపులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయిలో తక్షణమే ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలి అంటూ టీచర్ల కుటుంబాలు ఎన్నేళ్లు తిరగాలి, ఉద్యోగ ఆరోగ్య పథకానికి నెలవారీగా వాటా సొమ్ము చెల్లిస్తున్న వైద్య సేవలు సక్రమంగా అందడం లేదంటూ వాళ్ళ స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సీఎం నివాసంలో నూతన సంవత్సరం